హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు సెకండ్ పాడ్కాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి గ్లోబల్ ఇంగ్లీష్ రిపోర్టర్కి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన ఇంగ్లీష్లో క్వశ్చన్ అడుగుతారు. మరి ఈయనకి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో మాట్లాడాలి, కానీ ఈయన ఇంగ్లీష్లో రిప్లైస్ ఇవ్వకుండా హిందీలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అది ఏం వింతో నాకు అర్థం కాని పరిస్థితి. అయితే నేను ఇక్కడ మాట్లాడుతా గ్లోబల్ పీస్లో ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఏంటి, తర్వాత మోడీ యొక్క ఫారిన్ పాలసీస్లో ఎలాంటి విధానాలు ఉంటాయి, తర్వాత ఆర్ఎస్ఎస్ లెఫ్ట్ గురించి చిన్నపాటి కంపారిజను, తర్వాత చిన్నప్పుడు ఈయన సంఘ్ పరివార్ యొక్క భావజాలానికి ఎలా ఎడిక్ట్ అయ్యారు అనేది, ఇలాంటి కొన్ని అంశాలు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇందులో ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ అంశం మాట్లాడే ప్రయత్నం చేశారు, స్పోర్ట్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇన్ని మాట్లాడినా కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అవనివ్వండి, పుటిన్ అవనివ్వండి, నెతన్యాహు అవనివ్వండి ఇజ్రాయెల్ నుంచి, వీళ్ళందరూ రైట్ వింగ్ మతతత్వ రాజకీయాల్ని ప్రమోట్ చేసే లీడర్స్ గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా రాజ్యాలు వెళ్తున్న క్రమంలో ఈ రైట్ వింగ్ పాలిటీషియన్స్ ఫ్రంట్లోకి వచ్చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫెయిరీ మీడియాని చంపేశారు. వీళ్ళ చేస్తున్నటువంటి పాలసీలని క్వశ్చన్ చేయకుండా, వీళ్ళ గవర్నెన్స్ ఎలా వెళ్తుందో చూడకుండా, అలాంటి వాటి మీద క్వశ్చన్స్ రాకుండా జనరల్ క్వశ్చన్స్ కాకమ్మ కబుర్లు కట్టుకథలు చెప్పించే క్వశ్చన్స్ అడిగించి కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం చేసి ప్రైమ్ మినిస్టర్ పాడ్కాస్ట్ చేయించారని ఒక దాన్ని ఏమంటారు, ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ భారతదేశంలో ఆయన ప్రైమ్ మినిస్టర్గా గత 10 సంవత్సరాలలో ఎప్పుడూ ఇండియన్ రిపోర్టర్స్ జర్నలిస్టులతో కలిసి క్వశ్చన్స్ ఫేస్ చేసిన దాఖలాలు లేవు, కానీ డిటర్మైన్డ్ క్వశ్చన్స్తో మాత్రం ఆయన పాడ్కాస్ట్లు చేయడం మాత్రం ఈ మధ్య అలవాటు చేసుకున్నారు. దట్ వే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పాడ్కాస్ట్ ప్రైమ్ మినిస్టర్గా అయితే మారారని చెప్పొచ్చు. తర్వాత గ్లోబల్ పీస్కి ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా అసలు సంఘర్షణకి గొడవలకి ప్లేసే లేదు. ప్రపంచ శాంతికి భారతదేశం ఎప్పుడు ముందుంటుంది. అండ్ నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతదేశం మహనీయుడు గౌతమ్ బుద్ధుడు పుట్టిన నేల, తర్వాత మహాత్మా గాంధీ పుట్టిన నేల. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా సరే భారతదేశం చెప్పేది వింటది శాంతి పరంగా అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం ఇద్దరు రెఫరెన్స్లు తీసుకున్నాడు, మహాత్మా గాంధీజీ అండ్ గౌతమ్ బుద్ధుడు రెఫరెన్స్ తీసుకున్నాడు. కానీ అదే బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి గోల్వాల్కర్ ప్రస్తావన కానీ, లేకపోతే గాడ్సే ప్రస్తావన కానీ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా గాడ్సేను, గోల్వాల్కర్ను, లేకపోతే వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ప్రపంచ మీడియాతో మాట్లాడే క్రమంలో ఇండియా ఈజ్ ల్యాండ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ ఆఫ్ మహాత్మా గాంధీ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతికి భారత్ ప్రయత్నిస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఫ్యూ డేస్ ఎగో డొనాల్డ్ ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత యుఎన్జిఏలో యూక్రెయిన్ పీస్ రష్యా యూక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేసి యూక్రెయిన్ పీస్ ప్రమోషన్ కోసం ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఆ రిజల్యూషన్ పాస్ చేస్తే నిజంగా నరేంద్ర మోదీ ఇప్పుడు చెప్తున్నటువంటి చిలక పలుకుల ప్రకారం ఈయన లీడర్షిప్లో నడుస్తున్నటువంటి భారతదేశం ప్రపంచ పీస్ని ప్రమోట్ చేసేదైతే యూక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగాలి, మేము శాంతిని కోరుకుంటామని చెప్పే మైండ్ సెట్ భారతదేశ ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా ఆ పీస్ రిజల్యూషన్కి ఫేవర్గా ఓటు వేయాలి కదా. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ యుఎన్జిఏలో ఓటు వేయకుండా బయటకు వచ్చేసారు, అబ్స్టైన్ చేసేసారు ఓటింగ్ నుంచి. అంటే దీని అర్థం ఏంటి అంటే రష్యాకి ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పీస్ వేస్తే రష్యా కోపం వస్తుంది, అగెన్స్ట్ వేస్తే యూక్రెయిన్కి కోపం వస్తుంది. అందుకని మధ్య మార్గం ఎంచుకొని ఓటు వేయకుండా బయటకు వచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. ఈయనంటాడు ప్రపంచ శాంతిని నేను ప్రమోట్ చేస్తున్నాను, నేను రష్యా యూక్రెయిన్ యుద్ధం ఆపాను అంటాడు, యుద్ధం ఆపగలను అంటాడు. మరి మీరు చిన్నపాటి ఓటింగ్కి ఫేవర్గాను అగెన్స్ట్ చెప్పలేని మీరు ప్రపంచ శాంతి కోరుకుంటాడు, ప్రపంచంలో యుద్ధాలు ఆపుతారంటే ఎవరు నమ్ముతారు? నరేంద్ర మోదీ గారు ఒక అంధభక్తులు తప్ప. తర్వాత ఈయన చెప్పినటువంటి ఇంకో మాట ఫారిన్ టూర్స్ గురించి, నేను ఎక్కడికైనా విదేశ పర్యటనలకు ఎక్కడికి వెళ్ళినా నేను మోదీగా భారతదేశ ప్రధానమంత్రిగా వెళ్ళట్లేదు, నేను 140 కోట్ల మంది యొక్క సంస్కృతి గౌరవాన్ని, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాన్ని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి భారతదేశం యొక్క సంస్కృతిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఈ ప్రయత్నంలో భాగంగా హిందూయిజం గురించి క్వశ్చన్ అడిగితే, హిందూయిజం గురించి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రమోట్ చేస్తున్నటువంటి హేట్రెడ్ హిందుత్వ పాలసీని గురించి మాట్లాడకుండా సుప్రీంకోర్టు హిందుత్వం అంటే ఏంటో ఒక డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. హిందుత్వం ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ లివింగ్ అనేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ రూలింగ్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేస్తున్నటువంటి హేట్రెడ్ హిందుత్వ పాలసీ
భారతదేశం యొక్క హిందుత్వ పాలసీ అని చెప్పే ప్రయత్నం అయితే నరేంద్ర మోదీ చెప్పేదానికి సాహసించలేదు. ఎందుకంటే ప్రపంచం ముందు ఈయన సాఫ్ట్ అని ప్రొజెక్ట్ చేయాలి. గోద్రా అల్లర్ల గురించి అడిగినప్పుడు కూడా ఆయన మెల్లగా దాటివేసే ప్రయత్నమే చేశాడు. తర్వాత ప్రపంచ శాంతి కోరుకుంటాడంటే ఇతను ఈయన స్వతహాగా శాంతి పక్షవాది అంటే ఇతను నిజంగా నరేంద్ర మోదీ గారు మీరు శాంతి పక్షవాది అయితే మణిపూర్ రాష్ట్రం 2.5 సంవత్సరాలుగా తగలబడిపోతూ ఉంటే మీ నోట్లోంచి మణిపూర్ గొడవలు ఆపండి అనే ఒక మాట ఎందుకు రావట్లేదు? 2.5 సంవత్సరాలు ఆ గొడవలు మీరు అక్కడ కట్టడి చేయలేని మీ ప్రభుత్వం, ప్రధానిగా మీరు, బీజేపీ ముఖ్యమంత్రిగా అక్కడ బీరేన్ సింగ్ ఇద్దరు గొడవల్ని కట్టడి చేయలేని పరిస్థితుల్లో కట్టడి చేయలేకదు మీకు వాళ్ళు తన్నుకు చావడం మీకు అవసరం రాజకీయంగా రాష్ట్రపతి పాలన విధించారు అక్కడ. ఇంకోటి మీరు నిజంగా శాంతి కామకులైతే, శాంతి కోరుకునే శాంతి పక్షవాది అయితే, శాంతి పక్షపాత అయితే మీరు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కూసిన కూతేంటి? ఏక్ హైతో సేఫ్ హై. ఏక్ హైతో సేఫ్ అయితే ఏంటి? దాని అర్థం ఏంటి అసలు? అంటే విడిపోతే తన్నుకు చేస్తారు, గొడవలు జరుగుతాయి, తన్నుకుంటారనే కదా. మీరు నిజంగా శాంతి కోరుకునే మనిషి అయితే, శాంతి కామకులైతే మీరు మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలో ఇంత విద్వేషపూరితమైన కుట్రతో కూడుకున్న స్లోగన్ ఎలా ఇచ్చారు మీరు? ఎందుకు ప్రపంచ మీడియా ముందు మీరు ఏదో సాధు జంతువు అన్నట్టు ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు? తర్వాత నేను చైల్డ్హుడ్ గురించి అడిగిన క్వశ్చన్స్ అడిగిన క్రమంలో చైల్డ్హుడ్లో ఆర్ఎస్ఎస్కి ఎలా కనెక్ట్ అయ్యారు, హిందుత్వానికి ఎలా కనెక్ట్ అయ్యారు అంటే వివేకానంద, తర్వాత అంతకుముందు సాధువుల గురించి రెఫరెన్స్లు తీసుకునే ప్రయత్నం చేశారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా మామయ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే కుటుంబం మొత్తం వెళ్ళింది, కానీ నేను వెళ్ళకుండా నేను ఆ గుళ్ళో స్వాములకి సాధువులకి సేవ చేసుకుంటూ ఉండిపోయానని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఒక ఇంపోజిషన్ ఆఫ్ హిందుత్వ ఐడియాలజీ అమాంగ్స్ ద చిల్డ్రన్. చిన్నపిల్లలు ఇంటర్వ్యూ విని వాళ్ళు రేపు ఫంక్షన్స్ ఏదన్నా ఉంటే ఫంక్షన్స్కి వెళ్లకుండా వాళ్ళు కూడా వెళ్ళి సాధువులకి సంతతులకి గుళ్ళో గోపురాల్లో సేవలు చేసుకుంటా వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళాలి తప్ప వాళ్ళు ఫంక్షన్స్లో ఉండి సోషలిజంని ప్రమోట్ చేయకూడదు, సోషలైజ్ అవ్వకూడదు. పిల్లలు చదువుకోకూడదు. పిల్లలు గుళ్ళు గోపురాలు సాధువుల చుట్టూ తిరిగే ఒక భయంకరమైన నెగిటివ్ యాటిట్యూడ్ని ఈయన నోట్ నుంచి చాలా మెల్లగా ప్రమోట్ చేసి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రైమ్ మినిస్టర్ అన్నా పిల్లలు చదువుకోవాలి, పెద్ద పెద్ద డాక్టర్స్ అవ్వాలా, ఇంజనీర్స్ అవ్వాలా, ఐఏఎస్లు అవ్వాలా, ఐపీఎస్లు అవ్వాలా, స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వాలంటారు. కానీ ఈయన ఇండైరెక్ట్గా చిన్నపిల్లోడప్పుడు నేను ఫంక్షన్స్కి వెళ్లకుండా నేను గుళ్ళు గోపురాలు తర్వాత సాధువులకి మఠాధిపతులకి పీఠాధిపతులకి సేవ చేసుకుంటూ ఉండిపోయానని చెప్పే ప్రయత్నం చేశాడంటే పిల్లల్లో ఎలాంటి మైండ్ సెట్ని ప్రమోట్ చేస్తున్నాడో చూడండి ఇతను. తర్వాత ఇంకోటి, నాకు ఈ రైట్ వింగ్ పాలిటిక్స్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్రమంలో మీడియా చచ్చిపోయింది. ఫస్ట్ రైట్ వింగ్ చేసే అరాచకాల్ని కట్టడి చేయాలంటే ఫ్రీ అండ్ ఫెయిర్ మీడియా ఉండకూడదు. సో ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ మీడియా ఉండకూడదు కాబట్టి మీడియాని చంపేశారు ప్రపంచవ్యాప్తంగా. ఆ ప్రయత్నంలో భాగంగా ఈయన ఎక్కడన్నా ఈ పాడ్కాస్ట్ మొత్తంలో భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పాలసీ వెపనైజేషన్, అది వ్యవసాయ వ్యతిరేక చట్టాలు అవనివ్వండి, ఫెడరల్ స్ట్రక్చర్ని బ్రేక్ చేసే చట్టాలు అవనివ్వండి, రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చే విధానం అవనివ్వండి, గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ఇబ్బంది పెట్టే పాలన అవనివ్వండి, లేకపోతే సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ప్రతిపక్ష పార్టీల నేతల మీదకు పంపే విధానం అవనివ్వండి, లేకపోతే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలని చీల్చే కుట్రలు అవనివ్వండి, ఇలాంటి అంశాల మీద ఏమన్నా క్వశ్చన్ అడుగుతాడేమో చూసా. కానీ ఆ మూర్ఖుడు ఎవడో అసలు ఎలాంటి పాడ్కాస్టులు చేస్తున్నా నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి ఒక్క క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేయలేదు. అఫ్కోర్స్ అలాంటి క్వశ్చన్లు అడిగితే దాన్ని కట్ చేసి ఎడిట్లో ఆ క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్స్ ఉంటే ఎడిట్ చేసేసి అలాంటి క్వశ్చన్స్ లేని ఇంటర్వ్యూని బయటికి వదిలే ప్రయత్నం అయితే చేస్తాడు. తర్వాత ఈయన చెప్పినటువంటి మాటలు సాఫ్ట్ హిందుత్వాన్ని చాలా బలంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ఉపవాసాల గురించి, ఫాస్టింగ్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ 21st సెంచరీలో ఉన్నాం మనం. అండ్ ఆయన అడిగిన దానికి ఆయన క్వశ్చన్ అడిగారు, 20th సెంచరీకి గాంధీ ది గ్రేట్ లీడర్, 21st సెంచరీకి ఇండియా గ్రేట్ లీడర్ మీరు అని చెప్పే ప్రయత్నం చేస్తే నేను గ్రేట్ కాదు కానీ గాంధీ గారు గ్రేట్ అని చెప్పి ఏదో కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత ఈయన ఫాస్టింగ్ల గురించి, ఉపవాసాల గురించి, పూజల గురించి, హిమాలయాలకు వెళ్ళి సాధన గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ 21st సెంచరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మిషన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇలాంటి వాటి మీద ఎలా ఒక మాట మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఫాస్టింగ్లు, గుళ్ళు, గోపురాలు, తర్వాత ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడంటే అసలు ఈయన భారతదేశంలో ఎలాంటి నెక్స్ట్ జనరేషన్ని తయారు చేస్తున్నాడో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈయన మాట్లాడినప్పుడు ఇంకో మాట, ఆర్ఎస్ఎస్ గురించి ఒక క్వశ్చన్ అడిగితే నేను చెప్పింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ టీచ్ చేసే ప్రవచనాలు ఏంటంటే దేశం కోసము చదవండి, దేశం కోసమే పనిచేయండి అని చెప్పే ఒక స్లోగన్ ఆర్ఎస్ఎస్ చాలా బలంగా ప్రమోట్ చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో నరేంద్ర మోదీ గారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇంత బలంగా భారతదేశంలో ఉండేదానికి రీజన్స్ ఏంటంటే వాళ్ళు కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళకి, విద్యాభారతి,
ఎడ్యుకేషన్ని స్కూల్ డేస్ నుంచే పిల్లల్ని బ్రెయిన్ వాష్ రైట్ వింగ్ డైరెక్షన్ రైట్ వింగ్ రిలీజియస్ పాలిటిక్స్ డైరెక్షన్లో ప్రమోట్ చేస్తారు. సో అలా చూసుకుంటే మనం విద్యాభారతి లాంటి స్కూల్స్ ఉంటాయి. వాళ్ళకి దగ్గరగా భారతదేశంలో 25,000 పైచిలుకు స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్లో చదువుకొని బయటకు వచ్చింది నాకు తెలిసి దేశంలో పెద్ద వ్యక్తులు నేనైతే ఎక్కడా చూడలే. విద్యాభారతిలో చదువుకొని వచ్చి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, లేకపోతే పెద్ద డాక్టర్, పెద్ద ఇంజనీర్ అయినట్టు నేనైతే ఎక్కడ చూడలేదు. సో వాళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలని ప్రమోట్ చేసేదానికి ఆ స్కూల్స్ని అయితే చాలా బలంగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇంకా ఆర్ఎస్ఎస్ గురించి చెప్పే సేవాభారతి అనేది, సేవాభారతి దగ్గరగా 25,000 మంది కార్యకర్తలు ఉంటారంట. నేను మొహల్లాల్లో బస్తీల్లోకి వెళ్ళి ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటా, హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసుకుంటూ, వాలంటీర్ వర్క్ చేసుకుంటూ సమాజం కోసమే బతుకుతారని చెప్పే ప్రయత్నం. ఈ సేవాభారతి వాళ్ళే దేశంలో ఉన్నటువంటి బస్తీల్లో ఉన్నటువంటి ఓటర్లని బీజేపీ వైపుకి తిప్పే ప్రయత్నం చేసేది వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి ఆ సేవా కార్యక్రమంలో కొద్దిపాటి సేవ చేయడము, అక్కడ ఉన్న పూర్ పీపుల్ మొత్తాన్ని బీజేపీ ఐడియాలజీ వాళ్ళ మైండ్లో చూపించేసి వాళ్ళని బీజేపీ కార్యకర్తలుగా మార్చే ప్రయత్నం చేసేది ఈ సేవాభారతి. తర్వాత వనవాసి కళ్యాణం అనేసి ఒక ట్రైబల్ ఏరియాస్లో ఏకలవ్య స్కూల్స్ని ప్రమోట్ చేసేది ఉంది. దగ్గరగా 70,000 ఏకలవ్య విద్యాలయాలను భారతదేశంలో ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్ మొత్తంలో. వీళ్లకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎన్ఆర్ఐస్ పంపిస్తూ ఉంటారు. ఒక $10, $20, $30 నెలకు పంపిస్తూ ఉంటారు. సో ఇదంతా ఈ యుఎస్లో విదేశాల్లో ఉండే భారతీయులు వచ్చే ఫండింగ్ ద్వారా ఈ వనవాసి కళ్యాణ సంస్థ భారతదేశంలో ఆర్ఎస్ఎస్కి రిలేటెడ్గా ట్రైబల్ ఏరియాస్లో పనిచేసే ఆర్గనైజేషన్కి రిలేటెడ్ దాని గురించి చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత భారత్ మజ్దూర్ సంఘ్ దగ్గరగా 55,000 సంఘాలు ఉన్నాయి. అందులో కోట్ల మంది దాన్ని ఏమంటారు మజ్దూర్ వర్కర్స్ ఉన్నారు, లేబర్ వర్కర్స్. సో ప్రపంచంలోనే అత్యంత నంబర్ పరంగా చాలా లార్జెస్ట్ ఆర్గనైజేషన్, లేబర్ ఆర్గనైజేషన్ ఏది ఉందంటే అది బిఎంఎస్, భారత్ మజ్దూర్ సంఘ్. సో వీళ్ళు ఒక పక్క ట్రైబల్ ఏరియాస్లో వనవాసి కళ్యాణంతో ప్రమోషన్, బస్తీల్లో స్లమ్ ఏరియాస్లో సేవాభారతి ద్వారా, స్కూల్స్ పిల్లల్లో విద్యాభారతి ద్వారా, అండ్ లేబర్ ఫోర్స్ దగ్గరకు వచ్చేసరికి మజ్దూర్ సంఘ్ ద్వారా. ఈ రకంగా భారతదేశంలో ఉన్న ప్రతి వర్గాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఒక ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ యొక్క అవుట్ఫిట్స్ని తయారు చేసి భారతదేశంలో ఉన్న ఓటర్లు, ప్రతి వర్గానికి సంబంధించిన ఓటర్లని ఎలా ఆర్ఎస్ఎస్ బీజేపీ వైపు ఎలా తిప్పుతున్నారో చెప్పేదానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే లెఫ్ట్ వర్కర్స్ యూనియన్కి తర్వాత ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ వర్కర్ యూనియన్స్కి డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేశారు. లెఫ్ట్ వాళ్ళు వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అని చెప్తారు, కానీ ఆర్ఎస్ఎస్ వర్కర్స్ ఏమంటారంటే వర్కర్స్ యునైట్ ద వరల్డ్ అని చెప్పి చాలా సాఫ్ట్ ఉంది, రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తంలో నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్గా ఇప్పుడు 11th ఇయర్లో ఉన్నారు. ఆయన ఈ 11 ఇయర్స్లో ఆయన దేశాన్ని బాగుపరిచేదానికి ఏమైనా చట్టాలు తీసుకొచ్చారా, ఏమైనా పాలసీలు తీసుకొచ్చారా, దేశాన్ని ఒక అగ్రగామి దేశంగా నడిపేదానికి ఈయన డైరెక్షన్ ఏంటి, ఈయన పాలసీస్ ఏంటి, ఈయన రూట్ మ్యాప్ ఏంటి, ఈయన దగ్గర ఏమైనా బ్లూ ప్రింట్ ఉందా అని ఆయన క్వశ్చన్ అడగలే, ఈయన ఆన్సర్ చేయాలి. ఒక 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ చేసిన వ్యక్తిని ఒక పాడ్కాస్ట్లో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి గత 10 సంవత్సరాల్లో వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద కంట్రీ అనే ఒక పదం అడగలేకపోయాడంటే దీన్ని పాడ్కాస్ట్ అని అనాలా, లేకపోతే ఇద్దరు కూర్చొని దేశంలో ఉన్న రియల్ ఇష్యూస్ మొత్తాన్ని పక్కన పెట్టేసేసి నరేంద్ర మోదీ అనుకున్నట్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క భావజాలాన్ని, గుళ్ళు, గోపురాలు, ఫాస్టింగ్స్, నవరాత్రులు, హోలీ ఇలాంటి పండుగలు గురించి మాట్లాడి భారతదేశంలో ఒక హిందుత్వాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే నాకు ఖచ్చితంగా ఈయన హిందుత్వాన్ని ప్రమోట్ చేసేదానికి ఆ పాడ్కాస్ట్ని వాడుకున్నారని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ అబ్సర్డ్ థింగ్ ఏంటంటే ఎంటైర్ పాడ్కాస్ట్ మొత్తంలో ఆయన మాట్లాడిన మాటలేమో సాఫ్ట్గా, పొలైట్గా భారతదేశం బుద్ధుడు భూమి, భారతదేశం మహాత్మా గాంధీ భూమి అని చెప్తాడు. ఈయన ప్రమోట్ చేసే పాలసీస్ మాత్రం అది గోల్వాల్కర్, గాడ్సే భావజాలము తప్ప భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని బలంగా ప్రమోట్ చేసేటువంటి పెద్ద మనసు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్లో ఎవరికీ ఉండదు. అది నరేంద్ర మోదీ ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా ప్రస్ఫుటంగా అర్థమైపోయింది. అండ్ ఈయన భారతదేశంలో ఉన్న రిపోర్టర్స్తో లేకపోతే జర్నలిస్టులతో కూర్చొని భారతదేశంలో పాలసీల గురించి మాట్లాడే పనిచేయడు, భారతదేశం మీడియాని అడ్రస్ చేసే పనిచేయడు. కానీ ఇలా పాడ్కాస్ట్లు, మన్ కీ బాత్లతో గత 10-11 సంవత్సరాలుగా కాలయాపన చేసుకుంటూ ఇలా ముందుకు సాగుతున్నాడు. భారతదేశంలో ఇండిపెండెంట్ ఇండియాలో ఇలాంటి ప్రైమ్ మినిస్టర్, మీడియాని డైరెక్ట్గా ఫేస్ చేయడం చేత కానీ ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ నాకు తెలిసి ఇండిపెండెంట్ ఇండియాలో ఎవరూ లేరు. థ్యాంక్ యూ.